హాట్ టాపిక్ గా సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ ఉంది. మంత్రుల వివాదంపై రాహుల్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా మంత్రుల మధ్య విభేదాలైతే ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణపై అగ్రనేతలతో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ నుంచి పలువురు మంత్రులను తొలగించేటువంటి అవకాశం ఉందని సమాచారం. మరో 2 రోజుల్లో మంత్రివర్గ విస్తరణపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రాహుల్ దృష్టికి సమస్యనైతే తీసుకొని వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితులపై కూలంకషంగా రాహుల్తో చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ప్రధానంగా క్యాబినెట్లో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు, పర్టికులర్గా మంత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి పరిస్థితులు? మురళి, దీనికి సంబంధించి నిన్న ఏదైతే మెస్సీతో ఇక్కడ ఆర్జీఐ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ కావచ్చు, దానికి సంబంధించి రాహుల్ గాంధీ వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే అందరూ కూడా వెల్కమ్ చెప్పారు. అటు రాహుల్ గాంధీకి, అటు మెస్సీకి, మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అందరూ కూడా పెద్ద ఎత్తున వెల్కమ్ చెప్పారు. సో ఈ నేపథ్యంలో రాత్రి ఆ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. విజయవంతంగా రేవంత్ రెడ్డి ఏదైతే ప్రమోషన్ చేయాలనుకున్నాడో మొత్తం అటు దేశవ్యాప్తంగా అటు ప్రపంచ వ్యాప్తంగా మన రాష్ట్రాన్ని ఎలాగైతే ఆయన ప్రమోట్ చేయాలనుకున్నాడో ఆ విధంగా ప్రమోట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ముఖ్యంగా నిన్న టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, అంటే ఈ మ్యాచ్ అనంతరం వెళ్లే క్రమంలో సో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఒకే కార్ లో వెళ్లారు. దాదాపు ఒక 40 నిమిషాల పాటు అక్కడ స్టేడియం నుంచి ఇక్కడైతే పలక్నమా ప్యాలెస్ దగ్గరికి వెళ్ళనున్నారు. అక్కడికి 40 నిమిషాల పాటు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒకే కార్ లో వెళ్లారు. దాని గురించి మొత్తం కూడా క్యాబినెట్ కావచ్చు, పార్టీ గురించి కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి పనులు కావచ్చు, మొత్తం కూడా రాహుల్ గాంధీ చర్చించారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీ ఫస్ట్ రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. ఏది ఈ గ్లోబల్ సబ్మిట్ గురించి 2047 విజన్ కావచ్చు, ఈ మెస్సీని ఇక్కడికి తీసుకొచ్చి ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా ప్రమోట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రేవంత్ ను మెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రధానమంత్రి చేయాల్సినటువంటి పని, అంటే ఏదైతే దేశానికి కావచ్చు ఇటు రాష్ట్రాలకు కావచ్చు ప్రాముఖ్యతను ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టు ప్రధానులు చేస్తారు, నువ్వు చేయడం చాలా గ్రేట్ అంటూ కూడా ఆయన మెచ్చుకున్నారు. దీనికి సంబంధించి మాట్లాడుతూనే ఇటు పార్టీ వైపు కూడా, అంటే పార్టీలో అసలు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, ఎట్లా ఉంది ఏంటి అని అన్ని కనుక్కున్నారు. దాంతో పాటు మంత్రివర్గం గురించి ఇప్పటికే చాలా సార్లు సీనియర్ లీడర్స్ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు, కంప్లైంట్స్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పైన కూడా కంప్లైంట్స్ ఇచ్చారు, మంత్రులు కావచ్చు, సీనియర్ లీడర్లు కావచ్చు. సో ఇప్పటికైతే రేవంత్ రెడ్డికి లైన్ క్లియర్ అయిపోయింది. ఆయన కంప్లీట్ గా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని నమ్ముతున్నారు. సో ఇప్పుడు మంత్రులకు సంబంధించి రాష్ట్రంలో పలు దఫాలుగా అటు ఏదైతే మంత్రులు పొంగులేటి కావచ్చు, సో పొన్నం ప్రభాకర్ ఇష్యూ కావచ్చు, అలాగే ఈ మంత్రులు ఏదైతే ఉన్నారో ఈ 3-4 మంత్రులు, వివాదాస్పద మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ముఖ్యంగా రాహుల్ తో చర్చించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా మంత్రివర్గ విస్తరణ కూడా పలుమార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా పలుమార్లు అడిగిన విషయాలు ఉన్నాయి. అంటే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారు అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. ఇంకొక 2-3 డేస్ లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి ఎవరికి వారు కూడా రాహుల్ గాంధీ వద్ద లాబింగ్ చేస్తున్నారనేటువంటి మాట, తమ పేరు ఉంటే మాత్రం దయచేసి తప్పించండి అనేటువంటి మాట కూడా చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యల విషయంలో కావచ్చు, అన్నీ మేము రెక్టిఫై చేసుకుంటామని వాళ్ళు ఒకసారి రాహుల్ గాంధీకి సీనియర్ నేతలు కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించి ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు? దీనికి సంబంధించి పొంగులేటికి ఏదైతే సంబంధించి ఇష్యూ ఉందో, ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, అటు కొండా సిరేకా ఇష్యూ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే దగ్గరికి ఈ డీటెయిల్స్ వెళ్ళినాయి. సో ఈ నేపథ్యంలోనే గతంలోనే ఒక 2 months బ్యాకే వాళ్ళకి కూడా సూచనలు చేశారు, మీరు పనితీరు మార్చుకోకపోతే గనక మంత్రివర్గంలో చోటు దక్కకపోవచ్చు, మీరు కొత్త వాళ్ళని తీసుకుంటామని క్లియర్ కట్ గా చెప్పారు అధిష్టానం కూడా. సో ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ రాహుల్ కు రావడం, ఇదంతా జరగడం, అంటే ఈ మెస్సీకి సంబంధించిన దీనికి సంబంధించి మొత్తం కూడా మాట్లాడడం, అలాగే మంత్రివర్గం కూడా విస్తరణ చేసే అవకాశం ఉంది. సో ఈ విస్తరణలో మొన్న ఏదైతే మధు యాస్కి కూడా అక్కడికి వెళ్ళాడు, మొన్న ఢిల్లీ వెళ్ళాడు, సోనియా బర్త్డే రోజు అక్కడే ఉన్నాడు. సో కొంతమంది కొత్త వాళ్ళను
మంత్రివర్గంలోకి అంటే సీనియర్ లీడర్స్ పాత కాంగ్రెస్ వాళ్ళని కూడా సీనియర్స్ ని అందరినీ తీసుకునే అవకాశం ఉంది. ఒక ఇద్దరు ముగ్గురికి అవకాశం వచ్చే మంత్రివర్గంలో అవకాశం వచ్చే విధంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సీనియర్ మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళకు వేటు పడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా కొండా సురేఖ కావచ్చు, పొంగులేటి కావచ్చు, ఇంకా కొంతమంది మంత్రులు అంటే మొత్తం కూడా వివాదాస్పదానికి సంబంధించి పలుమార్లు వాళ్ళ పైన అభ్యంతరాలు ఉన్నాయో వీళ్ళంతా కూడా అబ్జర్వేషన్ లో ఉన్నారు. ముఖ్యంగా మంత్రివర్గం అయితే 2-3 రోజుల్లో ఖరారు కానుంది అని కూడా చెప్తా ఉన్నారు. గాంధీ భవన్ రాజకీయంగా చర్చనీయాంశం అయితే గాంధీ భవన్ కి సంబంధించిన నాయకులు కూడా నాకు వస్తుంది అంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారు. చర్చనీయాంశమైంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అయితే హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. మంత్రుల వివాదానికి సంబంధించి రాహుల్ గాంధీ సీరియస్గా ఉన్నారు. గత కొంతకాలంగా మంత్రుల మధ్య విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా రాహుల్ దృష్టికి అయితే వెళ్ళింది. మంత్రివర్గ విస్తరణపై అగ్రనేతలతో రేవంత్ చర్చించనున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం అయితే అందుతోంది. కేబినెట్ నుంచి పలువురు మంత్రులను తొలగించేటువంటి అవకాశం అయితే ఉందనేటువంటి మాట. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి లైన్ అయితే క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి ఉందనేటువంటి అంశం. అలాగే మరో 2 రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ రాబోతోంది. కొత్త వారికి అవకాశానికి సంబంధించి వారికి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళబోతోంది అనేటువంటి మాట. ఇక రాహుల్ దృష్టికి అయితే రేవంత్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి సమస్యని, మంత్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలని, ఎవరైతే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారికి సంబంధించినటువంటి లిస్టును కూడా రాహుల్ గాంధీకి అందించినట్లుగా ఈ నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.